వైసీపీ కార్యకర్తలు అయితే సిద్ధమైపోతున్నారు. వైసీపీ కార్యకర్తలకు ఇప్పుడు ఒక మంచి అవకాశం కూడా ఇవ్వబోతున్నారు జగన్మోహన్ రెడ్డి. వాస్తవానికి వైసీపీ కార్యకర్తలు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. జగన్ పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. జగన్ పిలుపునిస్తే చాలు, ఆయన రమ్మని చెప్తే రండి అనే లోపే, మొదటి అక్షరం ఆయన నోటి నుంచి వచ్చే లోపే వాళ్ళు వచ్చి రెడీగా ఉంటారు గుమ్మం బయట. ఎక్కడైనా సరే, ఏ జిల్లాలోనే సరే, ఏ గ్రామంలోనే సరే. ఎందుకంటే వైసీపీ కోసం అంత అంటే వాళ్ళు ఎంతో హానెస్టీ అని చెప్పొచ్చు ఇక్కడ వైసీపీ కార్యకర్తల గురించి, నిబద్ధత అని చెప్పొచ్చు. అంత నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలు ఉండబట్టే అధికారం లేకపోయినా 40% ఓటు బ్యాంకు వాళ్ళ దగ్గర ఉంది ఇప్పటికీ కూడా. ఆ ఓటు బ్యాంకును ఇప్పుడు పెంచుకోవాలి. అది ఖచ్చితంగా కార్యకర్తలతోనే సాధ్యమవుతుంది. నాయకులతో అవదని కాదు ఇక్కడ. నాయకుల వెంట కూడా కార్యకర్తలు ఉండాలి. ఒక ఎమ్మెల్యే వెళ్ళాడంటే సింగిల్గా ఎమ్మెల్యే నడుచుకుంటూ వచ్చేస్తే ఆయన గుర్తింపడదు. వెనకాల 10 మంది కార్యకర్తలు ఉంటేనే ఆయన గుర్తిస్తారు. సో ఇప్పుడు కార్యకర్తలకు అవకాశం ఇస్తానని చెప్పారు జగన్మోహన్ రెడ్డి. అలాగే కార్యకర్తలు కూడా సిద్ధమవుతున్నారు. ఈసారి ఎక్కువ 2029 ఎన్నికలకి దాదాపు 220 స్థానాలు రాబోతున్నాయి కాబట్టి ఎక్కువ వైసీపీలో యువకులకు అవకాశం ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. అందుకే యువతని సిద్ధం చేస్తున్నారు, యువతని ప్రిపేర్ చేస్తున్నారు. ప్రజలతో ఎలా మాట్లాడాలి, ఎలా మమేకం అవ్వాలి, ఎలాంటి చర్చలు జరపాలి, ఎలాగ హుందాగా ఉండాలి అనేది అన్ని స్పష్టంగా, అంటే చిన్నపిల్లలకు గోరుముద్దలు ఎలా తినిపిస్తామో అలా జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు. యువత ఎలా మసులుకోవాలి, ఎలా మెలగాలి ప్రజలతో, ఏదైనా సమస్య ఉందని వాళ్ళు చెప్పుకోవడానికి వీళ్ళ దగ్గరికి వస్తే దాన్ని ఎలా ఓపికగా వినాలి, దానికి మేము వస్తే దాన్ని ఎలా పరిష్కరిస్తామని చెప్పి ఒక నమ్మకమైన హామీ ఇవ్వగలగాలి. అంతేగాని మాకు ఈ సమస్య ఓకే ఓకే చూద్దాం అంటే అది నమ్మరు. అలాగా ఓకే ఏం జరిగింది ఇలా క్లియర్గా వాళ్ళని అడిగి తెలుసుకొని దాని మీద క్షుణ్ణంగా అది బుర్రలోకి ఎక్కించుకొని మేము రాగానే మొదట నీ సమస్య మీద దృష్టి పెడతాం, ఖచ్చితంగా ఇది రాసి పెట్టుకోండి అని చెప్పి వెనకున్న వాళ్ళకి 2-3 చెప్పి వాళ్ళ పేర్లు డీటెయిల్స్ అన్నీ తీసుకుని అది చెప్పిన అవతల కూడా నమ్మకం వస్తుంది. అన్ని వివరాలు తీసుకొని ఏదో వెళ్తా ఇలా చెయ్యి ఊపేసి ఓకే ఓకే డన్ చేసేస్తామంటే వాళ్ళు నమ్మరు. అది ఆ రకమైన శిక్షణ ఇప్పుడు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరికీ కూడా, యువజన విభాగానికి. అంటే రేపొద్దున్న ఎంతమంది యువకుల్ని తీసుకురాబోతున్నారు రాజకీయాలకి వైసీపీ నుంచి అనేది దానికి సంబంధించి ఒక బాట వేశారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి వైసీపీ కార్యకర్తలు వీటిని ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటారనే చూడాలి.